ఎంపీడీఓ గారు, జెడ్పీటీసీ గారు మరియు గౌరవ ఎంపీటీసీలు, మండల స్థాయి ఎమ్మెల్యే శాఖ అధికారులు మరియు గ్రామాలకు ప్రత్యేక హోదాలో వెళ్ళినటువంటి అధికారులకు మరియు పత్రికా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ప్రజల్లోకి అందే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. తను ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీలలో ఒక్కొక్కటిగా గ్యారంటీలు అన్నీ కూడా ప్రజలకు అందే విధంగా దాన్ని ఎంతో కృషి చేస్తున్నారు. మొదటగా మహిళలకు ప్రత్యేకంగా ఉచిత బస్సులలో ప్రయాణం చేయడం మరియు ఉచిత కరెంటు బిల్లులను అర్హులైన అందరికీ కూడా 200 యూనిట్ల వరకు అందించడం, ప్రజాపాలనలో ఏ దరఖాస్తులు పెట్టుకొని ఏ అర్హతలు పొందవలసిన వారికి ఆ అర్హతలు అందించే విధంగా ప్రజాపాలన దరఖాస్తులలో అందే ప్రతి ఒక్క అర్హత కూడా అందరికీ అందే విధంగా తాను కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా అధికారులందరూ కూడా గౌరవ సర్పంచులు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో లేరు కాబట్టి ప్రత్యేక హోదాలో అధికారులే వెళ్ళారు కాబట్టి ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా కానీ మీరందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను తీర్చాలి. వాళ్ళకు అందే అర్హతలను కూడా మీరు దగ్గరుండి తీర్చగలరని కోరుకుంటున్నారు. మీ అర్హతలను వాళ్ళకు, మీ సమయాన్ని వాళ్ళకు ప్రజలకు అందే విధంగా కేటాయించాలని, గ్రామాల్లో అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే సమావేశాన్ని ప్రారంభించారు. మనం ఏదైనా మన త్రాగునీటి సమస్యల గురించి కానివ్వండి, ఎజెండాలో ఉన్న అంశాల గురించి చర్చించుకొని భవిష్యత్తులో తీసుకుపోయే కార్యక్రమాలు కానీ తీర్మానాలు అయితే మనం చేయడానికి వీలుండదు కాబట్టి అందరూ కూడా సభ్యులు గమనించాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు శ్రీకాంత్ గారు ఉన్నారు, తర్వాత వెటర్నరీ డాక్టర్ ఉన్నారు, కావేరి మేడం ఉన్నారంటే ఒక్కొక్కరికి 2-3 నాకు కూడా ఉంది, ఎంపీ గారు ఉంది. వరి 18,496 ఎకరాలు, మొక్కజొన్న 22 ఎకరాలు, జొన్నలు 1.5, ఆయిల్ పాము 150 acres వరకు రిజిస్టర్ చేశాము. అవి సమ్మర్ అయిపోయాక ప్లాంటేషన్స్ అవుతాయి. కొన్ని ఆల్రెడీ బిఫోర్ సమ్మర్ అయినా ఉన్నాయి, ఇంకొన్ని మిగతావి సమ్మర్ తర్వాత ప్లాంటేషన్స్ చేయడం జరుగుతుంది. వెజిటబుల్స్ ఒక 15 ఎకరాల సాగు చేయడం జరిగింది. పంటలకు సంబంధించిన వివిధ వివరాలు వ్యవసాయ విస్తరణాధికారులు జరగకుండా మన రైతు సహకారంతో మనం క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి ఇవన్నీ క్రాప్స్ రికార్డ్ చేయడం జరిగింది. రైతు బంధు 23-24 యాసంగి కాలానికి సంబంధించి 15,242 మంది రైతులు అర్హులు కాగా ఇప్పటి వరకు 10.41 కోట్లు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. 5 acres వరకు ఆల్రెడీ వచ్చాయండి డబ్బులు, ఇంకా వస్తున్నాయి 5 acres వాళ్ళకు కూడా కొంతమందికి. ఇది కూడా కంటిన్యూ అవుతుంది, ఇంకా ఆదుకోలేదు. రైతు బీమాకు వచ్చి మనకి వివిధ కారణాల ద్వారా చనిపోయిన రైతులకి 44 మందికి ఆల్రెడీ ఇప్పటి వరకు బీమా క్లెయిమ్లన్నీ సెటిల్ అవ్వడం జరిగింది. ఇంకొక 3 క్లెయిమ్లు ఆల్రెడీ కంప్లీట్ చేసాము, ఎల్ఐసి దగ్గర ఉన్నాయి, ప్రాసెస్ అవుతున్నాయి. అవి కూడా ఏం ఇష్యూస్ లేవు, వాళ్ళకు కూడా తొందరగా డబ్బులు పడిపోతాయి. నెక్స్ట్ మన మండలంలో ఈ యాసంగిగాను ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 18 కేంద్రాల్లో మనం ఇప్పుడు ధాన్యం కొనుగోలు జరుపుకుంటున్నాము. ఇప్పటి వరకు అంటే మొన్నటి స్టాటిస్టిక్స్ వరకు 58,800 బస్తాలు ఆల్రెడీ కొనుగోలు చేయడం జరిగింది. ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఎరువులు ఆల్రెడీ 85 మెట్రిక్ టన్స్ కాంప్లెక్స్, యూరియా 52 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ సీజన్కి రెడీగానే ఉంది. అంటే మనకు ఆల్రెడీ వచ్చి ఉన్న స్టాక్స్ ఇవి. తర్వాత సీజన్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ రీస్టాకింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈకేవైసీ చేయించుకునే రైతులకి మళ్ళీ చెప్తున్నాము, మేము కూడా చేస్తున్నాము. మీరు లోకల్ మీ సేవ నుంచైనా చేసుకోవచ్చు, ఏఈఓస్ ద్వారా నుంచైనా చేయించుకోవచ్చు. నెక్స్ట్ రైతు వేసిన పంటలకి మనకి ఎప్పటికప్పుడు మేము అందుబాటులోనే ఉన్నాం. ఏమన్నా డౌట్స్ ఉన్న సందేహాలను అడగచ్చు. 3 జీలుగలు కూడా ఇండెంట్స్ పెడతాము, మేలో పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇంకా సీడ్ అలాట్మెంట్ చేయలేదు, మే నుంచి చేస్తాం. వస్తే ఖచ్చితంగా తెలియజేస్తాం. రైతులు ఎక్స్పెక్ట్ చేసి
చేస్తారు, అడిగారు కూడా. కాకపోతే మనకి ఇప్పుడు వేరే కొత్త గైడ్ లైన్స్ ఏమి రాలేదండి, పాత ప్రకారమే జరుగుతుంది. వస్తే కనుక అకౌంట్లో పెట్టాలి. అయితే మనకి కరెంట్ అయితే ఫుల్గా ఉంది సార్, కరెంట్ ఏమి సమస్య ఏం లేదు. ఒకటి ఒక 5 నిమిషాలు అట్లా ఏమైనా ఇంటరప్షన్ వచ్చి ఉండొచ్చు సార్, ఎందుకంటే మాది పెద్ద పెద్ద లైన్స్ ఉంటాయి. ఒక లైన్లో ఏమైనా ప్రాబ్లం వస్తే ట్రిప్ అవుతుంది, ట్రిప్ అయితే ఇమీడియట్గా ఆన్ చేపిస్తున్నాము. ఒక 5 నిమిషాలు అట్లా ఇంటరప్షన్ వస్తాయి, కానీ మనకి ఎక్కడ కరెంట్ సమస్య అయితే లేదు సార్. సార్ 5 నిమిషాలు కాదు సార్, గంటల కోన అవుతుంది కరెంట్ అంటే ఏమవుతుందంటే సార్ ఫోన్ చేస్తుంది సార్ ఇప్పుడే లేదు, ఎప్పుడో సార్ ఫోన్ చేస్తే కరెంట్ బంద్ అయింది. చేయలేకనే పోతున్నా కరెంట్ సర్వపల్లి పోయినా సార్ ఈ విషయం కాబట్టి లైన్ మొత్తం కరెంట్ అట్లా సార్ ఇబ్బంది ఉన్నది. సర్టిఫికేట్ ఇళ్ళని ఉండలేకపోతున్నాం. అదే సార్ నీకెళ్ళి మీరు కంట్రోల్ చేస్తారు కరెంట్. మాకు చెప్తే లైన్ మ్యాన్ లైన్ బంద్ చేపిస్తాం సార్, దగ్గర ఉండి బంద్ చేపిస్తాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్, పెద్ద లైన్ 11 కేబుల్ లైన్ ఉంటుంది, కట్టుతో లేవడుతున్నాం. కట్టుతో లేవడితే 3 వైర్లు దగ్గరకు వచ్చి ఇక్కడ మనకి సబ్జెక్ట్ మొత్తం ట్రిప్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక 10 నిమిషాల ముందు సార్ ఫోన్ చేశారు, ఆల్రెడీ సర్వపల్లిలో ఉన్నా నేను. ఆయన మిషన్ తాకిచ్చిండు, మొత్తం 3 వైర్లు తీసుకెళ్ళి సర్వపల్లి సప్లై బంద్. కరెంట్ అయితే ప్రాబ్లం లేదు సార్, మనకి సప్లై సమ్మర్కి సరిపడ్డ సప్లై ఉంది. మనకు కరెంట్ కూడా అయితే ఇబ్బంది ఏం లేదు సార్. ఇంకా అక్కడక్కడ లూజ్ లైన్స్ ఉన్నాయి, నేను ఆల్రెడీ 200 పోల్ వరకు వేయించాను సార్ నేను వచ్చిన తర్వాత. మళ్ళీ ఈ సీజన్లో కూడా నేను ఎప్పుడైనా డేంజర్ ఉంటే చేయించాను. కరెంట్ అయితే సమస్య లేదు సార్, 24 hours కరెంట్ ఉంది మనకి. అయితే మాకు పర్మిషన్ తీసుకోవాలి, అమ్మాయి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎల్సీ అనేది అది కామన్, ఎమర్జెన్సీ ఉంటే చేస్తుంది. అదే సార్ నేను ఏమంటా అంటే లైన్ మ్యాన్నే ఆడికి వెళ్ళి చూసి ఇమీడియట్ చేయాలి, చెప్తున్నాను. ఎమర్జెన్సీ ఉంటే కష్టమైంది. అవును సార్, ఎల్సీ అంటే నేను ఇప్పిస్తాను సార్. పై ఆఫీసులు అయ్యేవాటే ప్రాణాలు పోతాయి కదా, లేదు సార్ నేను కోసం ఎమర్జెన్సీ ఇవ్వాలి, తప్పేముంది. నేను చెప్తున్నా సార్, లైన్ మ్యాన్ స్పాట్కి వెళ్ళి చూసి ఎంతసేపు కావాలంటే అది బంద్ చేపిస్తా. కానీ ఆగమైతుంది కదా, కాదు సార్, అంటే ఎమర్జెన్సీ ఉంటే కదా బయట అయిపోతుంది సార్. నిన్న మన సెట్ పనులు ఏమైందంటే ఒక రైతు ఫోన్ చేసిండు, లైన్ తెగిపోయిందని ఫోన్ చేసింది సబ్జెక్ట్. ట్రాన్స్ఫార్మర్ బంద్ చేసిండు. బాధ్యతతో చెప్తే మాత్రం అదే సార్, ఈయన బంద్ చేసిండు, ఆ లైన్ ఆయన స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు ఫోన్. ఎందుకు బంద్ చేయించిందంటే ఆయన మిషన్ అంటారు 1.5 hours సార్, గంట సేపు గంటన్నర నేను కూడా ఎదుగుకెళ్ళి చెట్టుపల్లి మొత్తం పొలాల్లో లైన్ అంతా తిరిగితే అంత ఫాల్ టైంలో అంతా ఓకే. అంటే కొంతమంది అట్లా మిస్యూజ్ చేస్తున్నారు సార్. నేను చేపిస్తాను సార్, ఎందుకంటే నిన్న కూడా మన రమేష్ చంద్ర వాళ్ళ పొలంలో లైన్ కింద ఉంటే ఆయన రిక్వెస్ట్ చేసి సార్ ఎల్పల్ ఎక్కడ సార్ నేను చేపిస్తాను సార్, 2-3 రోజుల్లో చేపిస్తాను అదే సార్ ఇప్పుడు చేపిస్తాను. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ కానీ మనకు కాల పరిమితి అయిపోవడంతో మనకు ఇప్పుడు కొత్తగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కానీ మనకు మొత్తం అన్ని పాఠశాలలకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ పాఠశాలలకి మన ఊరు మనబడి మనకు వెల్లుర్తి మండలం 12 స్కూళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 12 స్కూళ్ళ వరకు కూడా కొన్ని స్కూల్లో అయిపోయినాయి, కొన్ని స్కూల్లో మాత్రమే కొన్ని అక్కడక్కడ పెండింగ్ ఉన్నాయి జరుగుతున్నాయి. ఇప్పుడు మనకి కొత్తగా అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించి 23 స్కూళ్ళకి మనకు మౌలిక వసతులకు సంబంధించి రిపేర్లకి మనకు వెల్లుర్తి మండలానికి 86,50,000 రూపాయలు మనకు శాంక్షన్ రావడం జరిగింది. ఎంత గ్రాంట్ వచ్చినా చెప్పాలి. మైనర్ రిపేర్స్ సంబంధించి 35 ఒక యూనిట్కి 35 చొప్పున ఎన్ని యూనిట్లు ఉంటే అది 35 మనకు రావడం జరిగింది. ఎలక్ట్రిసిటీ అంటే మొత్తం కంప్లీట్గా కరెంటు సంబంధించి ఒక యూనిట్కి 25,000 చొప్పున అంటే స్కూలు గదుల పర్మిషన్ బట్టి అది ఎలక్ట్రిసిటీ సంబంధించిన శాంక్షన్ అయింది. గర్ల్స్ టాయిలెట్స్కి ఇక్కడ మనకు ఓన్లీ గర్ల్స్ టాయిలెట్ 35 చొప్పున గర్ల్స్ టాయిలెట్ కూడా రావడం జరిగింది. మొత్తం అన్ని స్కూళ్ళకి వచ్చి 86,50,000 రూపాయలు వెల్లుర్తి మండలానికి రావడం జరిగింది. అదేవిధంగా మాసాయిపేటకు సంబంధించి కూడా 45,10,000 రూపాయలు మన మాసాయిపేట మండలానికి 14 స్కూళ్ళకి రావడం జరిగింది. మొత్తం మండలి సమాచారం ఆ రిపోర్టు మేము ప్రెస్ వాళ్ళకి అందిస్తాము.
సెకండ్లో ఈ ఎదుటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డైలీ ఓపీ పేషెంట్స్ ఈ నెలలో 3652 మంది పేషెంట్లు వచ్చినారు అవుట్ పేషెంట్స్గా. అందులో ఇన్ పేషెంట్గా 351 మంది వచ్చినారు. ఇక కుటుంబ నియంత్రణ పద్ధతులు చూసుకుంటే ఎదురు కపుల్స్ 60 దంపతులు 1858 మంది ఉన్నారు. అందులో 152 మందికి కుటుంబ నియంత్రణ ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతుల్లో 96 మంది తాత్కాలిక పద్ధతులు వాడుతున్నారు. ఇక వ్యాక్సినేషన్ విషయానికి వస్తే బీసీజీ అంటే టీబీ రాకుండా 645 పిల్లలకు బీసీజీ టీకాలు ఇవ్వడం జరిగింది. DPT, పోలియో, హెపటైటిస్ బి, పెంటా కలిపి 576 పిల్లలకు ఇవ్వడం జరిగింది. తట్టు రాకుండా 511 మందికి ఇవ్వడం జరిగింది. లాస్ట్ 2 months మాకు గాలికొట్టు టీకాలు ఒకటి జరిగాయి. ఫుట్ అండ్ మౌత్ ఇంకొకటి మల్లమబ్బు టీకాలు బ్యూటన్ అంటాము, PPR నల్ల నాలుక, అలాగే అమ్మతల్లి టీకా కార్యక్రమం ఈ 2 అవ్వడం జరిగింది. మొత్తం ఇప్పుడు లాస్ట్ మంత్ అవుతున్న ఫుట్ అండ్ మౌత్ ఇది వచ్చేసి మాసాయిపేటలో 2700 పేదలకి వ్యాక్సిన్ చేయడం జరిగింది. అలాగే వెల్దుర్తిలో 6372కి వ్యాక్సిన్ జరిగింది. వేసవికాలం కాబట్టి స్కీమ్స్ అనేవి జరగట్లేదు. అండ్ లాస్ట్ 40 days నుంచి లీవ్లోనే ఉన్నాను. ఏదైనా కంప్లైంట్స్ సంబంధించి ఉపాధి హామీలు ఇప్పటివరకు కూలీలకు 6,20,00,000 చేయడం జరిగింది. వీటికి సంబంధించిన 3,20,20,00,000 9,50,00,000 2023 సంవత్సరానికి ఖర్చు పెట్టడం జరిగింది. ప్రస్తుతం 30 పైన అన్ని గ్రామాలు జరుగుతున్నాయి. దాదాపు 4,000 మంది పనిచేస్తున్నారు ఈ సంవత్సరం. ఈ నెలలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 1,30,00,000 ఖర్చు పెట్టడం జరిగింది. స్పెషల్ ఈ సంవత్సరంలో ఇప్పుడు మనకి టార్గెట్ వచ్చేసి దాదాపు 5,000 లేబర్ రావాలి. దానికి వచ్చి 4,000 చేస్తాం. టార్గెట్ వచ్చేసి 5,000 లేబర్ రావాలి. మన దగ్గర 4,000 మంది వస్తున్నారు. ఇంకా గ్రామాల్లో కూడా వచ్చేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా లేబర్ని పనిచేసేటట్టు మోటివేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. వచ్చే సంవత్సరానికి సంబంధించి టార్గెట్ అర్ధహారం టార్గెట్ 10,000 రావాలి, 1,50,000 చేయాలనేది నీళ్ళు సాగు వస్తుంది సార్. ఎక్కడ కయ్యలు వేయకుండా వస్తుంది, లేకపోతే వేస్ట్గా పొలాలలో పడిపోతుంది. మళ్ళా ఇంకొకటి సార్, చెర్ల కింద కాలువలు కూడా కట్టి లేవు. అన్ని కాలువలను తీసేసి ఏది పొలాలలో ఆ కాలువలను కూడా తీయాలి సార్. తీయాలంటే రెవెన్యూ వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ అక్కడ క్లియర్ చేస్తున్నారు, ఎంతో కొంత పేమెంట్ వేస్తున్నారు. మనం 3 సంవత్సరాలకు ఆగిపోతున్నాం. అది విషయంలో కరెక్ట్ ఇస్తే 3 సంవత్సరాలు కరెక్ట్ మీరు చేయకుండా అది మంచిగా వస్తుంది. కొన్ని గ్రామాలు వేస్తున్న కట్టినా కానీ కొంత కొద్దిగా తీసుకోవాలి సార్. లేకపోతే అది చెప్తారు మళ్ళీ చేద్దామంటే 3 సంవత్సరాలకు అవకాశం లేదంటున్నాం కదా. మనం సిస్టమ్ తీసుకోవాలి కదా. అది చేసేవాళ్ళు కరెక్ట్ చేసుకుంటూ పోతుంది. మనము పూర్తి మాత్రంగా చేసుకుంటూ పోతే వేస్ట్ అవుతుంది కదా. ఆ వర్క్ క్యాన్సల్ అయిపోతుంది. మనకు అనవసరం వేస్ట్ అవుతుంది. సర్వీసెస్ ఉన్నాయి కదా, వాళ్ళందరూ గట్టిగా చెప్పినాయండి. వర్క్ అయిపోయింది. మా స్పెషల్ సర్వీస్ అయితే కనిపిస్తుంది. 100 మాకు వేస్ట్గా అడ్డమైన పనులు చేసే బదులు మంచి పనులు ఇంకా పక్కన లేడు. వాటర్ ప్రాబ్లం ఉంది, పక్కన లేడు, పట్టించుకోడు. ఆ సెదకి పైప్ లైన్ పోయింది. సంబంధం ఇంత సెట్ అయితే చెప్పు. ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంది, ఆయనకి ఇంట్రెస్ట్ అయిపోతే ఇంకోలో మార్చాలి. కానీ విలేజ్కి రాడు ఆయన. ఎప్పుడు అవసరం ఆయన చూడండి. అవసరం టైం చేంజ్ అయ్యి ఇవన్నీ చేంజ్ అయ్యింది. మళ్ళీ మీరు దగ్గర పెడుతున్నాడు. చెక్ చేస్తాం సార్. మా 40 సెంటర్లు ఉన్నాయి. మేము ప్రతిరోజు 2 సెంటర్ల చొప్పున దాదాపు అన్ని 40 సెంటర్లు కవర్ అయ్యేటట్టు ఒక 5-6 మిగిలిపోతాయి. అది నెక్స్ట్ మంత్లో చూసుకుంటాం. మళ్ళీ ఇంకా వీక్ ఉన్న సెంటర్లు ఇక్కడ నా కవరేజ్ కానీ జనాభా ఉన్న దగ్గర కూడా మేము పర్టికులర్గా వెళ్ళి తెలుసుకోవడం జరుగుతుంది. ఎవరికైనా అందరూ లబ్ధిదారులు బెనిఫిషియర్స్గా గుర్తించి వాళ్ళు రాసుకోవడం జరుగుతుంది. అదే పిల్లలు కరెక్ట్ వస్తున్నారా స్కూల్లోకి వస్తారంటే కొంచెం మంది ఒకళ్ళు 2 అట్లా వలస లేని వాళ్ళకి
ఇప్పటికైతే ప్రైవేట్ స్కూళ్ళకి ఎక్కువ పంపిస్తలేదు. కాదు వాళ్ళు అలా రాసి ఉంటుంది రికార్డులో ఉన్నంత మంది వస్తున్నారా తగ్గుతున్నారా? తగ్గుతారు ఎప్పటికీ కూడా తగ్గదు కదా. అబ్సెంటీస్ ఉంటాయి మేడం, అబ్సెంటీస్ అవుతారు వాళ్ళకి ఎందుకు మేము ప్రజెంట్ చేసి వాళ్ళు అట్లా కొన్ని రెగ్యులర్గా రానులో కూడా స్ట్రెంత్ రాసిపెట్టి అయితే మేడం వాళ్ళు ఏంటంటే సర్వేలో మాత్రమే చూపిస్తాము, బెనిఫిషియల్స్ చూపెట్టాము. అంటే మన సర్వేలో మన విలేజ్లో ఉండరు వాళ్ళు, కానీ మా అంగన్వాడీ సేవలు పొందుతలేదు. ఎందుకు పొందుతారంటే రీజన్ కూడా మాకు ఆప్షన్స్ ఉంటాయి. అంగన్వాడీ సెంటర్ పైన నాకు వాళ్ళు ఇప్పుడే సార్ ఇయ్యాలని రాలేదు సార్ అంటున్నారు. అది ఇప్పుడు అదే జరుగుతుంది కదా అని అంతమంది రాకపోతే అంత స్టాఫ్ కూడా ఉండాలి కదా, అది ఉండదు. అంగన్వాడీ ఉంటే షాప్ ఇంట్లో ఉంటుంది అంటుంది. ఇంట్లో ఒకసారి చెక్ చేయండి మరి అది మీరు జీపీస్తా అన్నారంటే అందుకే వాళ్ళు కనుక్కలేరు. మరి వాళ్ళ సెంటర్ మొత్తం ఇంట్లో పెట్టుకున్నారు. అంగన్వాడీ బిల్డింగ్ కూడా పంచ పూర్తి కంప్లీట్ అయింది. ఇవన్నీ ఇన్కమ్ వస్తుంది కదమ్మా బస్సులో గుడ్లు పాలు బియ్యం అని అయితే అన్ని కరెక్ట్ చేస్తున్నాయి. అంగన్వాడీ వచ్చేవాళ్ళు కదా బాగా దుర్వినియోగం అవుతుందనేది బాగా అపోతుందాం అందరి దగ్గర. కొంతమంది చిన్న స్టేజ్ వాళ్ళకు తీసుకుపోలేకను మీరు పంపిణీ లేకను వాళ్ళకి బాధ్యతలు తల్లిదండ్రులు అన్ని రాసుకుంటుంది. ఓకే రాకపోతున్నాయని పర్యవేక్షణ కర్వ ఏమైతున్నాయి అనేది గౌరవ ఉద్యోగ సంఘాలు, గౌరవ ఉద్యోగ సంఘాలు, గౌరవ ఎన్టీసీ సంఘాలు, అధికారులు, రెండు మీడియాలకు ఎందుకు మండలంలో మొత్తం 34 గ్రామ సంఘాలు ఉన్నాయి. మొత్తం గ్రూపులు 874 ఉన్నాయి. అందులో మెంబర్స్ 9293 ఉన్నాయి. టోటల్ ఏసీ గ్రూపులు 603 ఉన్నాయి. అదర్స్ గ్రూపులు 31 ఉన్నాయి. మనం అచీవ్మెంట్ అయింది 28,2,40,60 రూపాయల అచీవ్మెంట్ కావడం జరిగింది. అదేవిధంగా శ్రేణికి టార్గెట్ 2,32,00,000 టార్గెట్ రావడం జరిగింది. అచీవ్మెంట్ అయింది 2,50,00,000 అచీవ్మెంట్ కావడం జరిగింది. అదేవిధంగా గత సీజన్లో బొమ్మారం, అక్కిపేట, ఎదుగుంటి, షేరిల, ముంబల్నడకొండ, అక్కపల్లి ఐటీ సెంటర్లు సెంటర్ చేయడం జరిగింది. ఈ సీజన్లో ఈ రబీ సీజన్లో మనకు చెక్కపల్లి ఐకేపీ సెంటర్ కూడా రావడం జరిగింది. అక్కడ రైతులు గౌరవ కలెక్టర్ సార్కు రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. సార్ కూడా ఎమ్మడే స్పందించి సెంటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సీజన్ నుంచి అక్కడ కూడా సెంటర్ రన్నింగ్ అవ్వడం జరుగుతుంది. 17,160 బ్యాగులు కొనడం తెలుసు. మీరు ఏదైతే డ్యామేజ్ చేసిందో మరొక ముందు పెట్టదామని శాంతం అంటారు. మామూలు పరిస్థితి దానికి బిందెత్తుకుని తీసుకుని పోయి చేత కాదు. ఆమె తీయకపోతే మనకే ఇబ్బంది వస్తుంది. ఆమెను చూస్తే మనకే బాధ అనిపిస్తుంది. ఒక మనిషిని వ్యక్తి 4 బిందెలు పెట్టి రావాలనే ఫీలింగ్ వస్తుంది. నేను గ్రామ పంచాయతీలో కూడా చెప్పాను, రెగ్యులర్ సమయాల బ్యాలెన్స్ ఇంట్లో 50 పాపం బాధపడుతుందని చెప్పాను. కాకపోతే ఆయనకి ఏదో ఒక కలెక్షన్ చూడండి. మరి ఫ్రీగా అవసరం చేసిన పైప్ లైన్ అయినా సరే ఇష్టం బాగుంది సార్. మరీ కూదామైంది ఆమె అయినా వాళ్ళకు మన గ్రామ పంచాయతీ సిబ్బందికి పైప్ వేసుకుంటాను, పైప్ కూడా కొనుకొచ్చుకున్నాను. నమస్కారం. 52 గ్రామాల్లో మన 110 పరిష్కారాలతో అంటే 34 కొత్త ట్యాంకులు బ్యాలెన్స్ పాత ట్యాంకులతో ఇంటిగ్రేట్ చేసి అందరికి 52 గ్రామాల్లో మనం చేస్తున్నాం. మనం లోకల్ సోర్స్తో కూడా ట్యాపింగ్ చేస్తున్నాము. అలాగే ఐరన్ సోర్సులు కానీ ఎక్కడ నచ్చిన పైప్ లైన్ లెక్కలు కానీ ఏమైనా అవసరం ఉంటే కూడా మనం ప్రపోజ్ తీసుకున్నాము. మరి ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ తీసుకున్నాము. ప్రస్తుతానికైతే 4 గ్రామాల్లో 5 సోర్సులతో ప్రైవేట్ సోర్సులు తీసుకుని ఐరన్ చేసేసి ఇప్పుడు నీళ్ళైతే అనుసంధానం చేసుకున్నాము. మీరు స్పెషల్ ఆఫీసర్ ఉన్నారా? కొంచెం మనం స్పెషల్ ఆఫీసర్ ఎందుకంటే గౌరవ సర్పంచ్ లేరు కాబట్టి మనం ఏం చేద్దామంటే నమ్మకపు తాండకు ఒక డైరీ తీసుకున్నాము, అవసరం ఉంటే తీసుకున్నాం. ఎందుకంటే నేను పర్సనల్ విజిట్ చేసి వచ్చాను, నాకు తెలుస్తుందని గురించి. అది కొంచెం టైలెంట్ ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం వస్తుంది. మీరు ఇంకోటి కూడా ఐడెంటిఫై చేయండి. నేను ఒక ఫార్మాట్ ఇస్తాను, ఆ ఫార్మాట్ ఫిల్అప్ చేసేసి మాకు పంపించేసారంటే మనం ఆ రోజు నుంచి వరకు డబ్బులు ఇద్దాం. ప్రాబ్లం ఏంటి?
నన్ను లేకుంటున్నా ఫోటో అయిపోతుంది ఎవరైనా అసలే జల్దీ ఇస్తానే నువ్వు ఆఫీస్లో చెప్తా అంటే రేపు చూపిస్తాను నాకు అన్ని అడగండి మాట అయితే వాస్తవం, అది ఎల్లినో ఎఫెక్ట్ అని అంటున్నారు. చాలా వరకు మన జిల్లానే కాదు, మన మండలమే కాదు, టోటల్ కూడా దీనికోసం గౌరవ కలెక్టర్ గారు ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఎవ్రీడే కూడా మేము ఈ నీళ్ళ పొజిషన్ అనేది పంపిస్తున్నాం 10 గంటల వరకు. అంటే ఎన్ని విలేజ్లు వస్తున్నాయి, ఎన్ని విలేజ్లు రావట్లేదు అనే విషయం కూడా ఎవ్రీడే మనం అక్కడ డిపిఓ గారు కూడా పంపిస్తున్నాం. ఏసీఎంపీ గారు వాళ్ళందరూ కూడా 2 డేస్కి ఒకసారి మాత్రం కూడా మాట్లాడడం జరుగుతుంది. ఒకవేళ గ్రౌండ్ వాటర్ లెవెల్ తక్కువ కానీ తప్పనిసరిగా మన జీపీ మోటార్స్ అందరికీ కూడా అయితే సప్లై చేస్తున్నాము. దయచేసి అక్కడ వాడే వాళ్ళు కూడా కొన్ని చెర్రాలు అవి తీయడం వల్ల ఫ్రీగా వదిలిపెడుతున్నారు. దానివల్ల మిగతా వారికి కూడా నష్టమవుతుంది. అదొక్కటి గమనించండి. ఎందుకంటే ఇప్పుడు వాటర్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి మనం చాలా పొదుపుగా వాడుకోవాలని అంటున్నారు. మనం నీరు రాకపోవడమే కాదు, వృధా చేయడం కూడా మరి చాలా ఇబ్బంది అవుతుంది. వృధా చేయడం కూడా చాలా మంది చూస్తుంటే ఇట్లా పైప్ వదిలిపెట్టేస్తారు. ఒకటి బటన్ వేస్తున్నారు, అక్కడ పైప్ వదిలిపెట్టేస్తున్నారు. ఎవరికి కూడా మరి కనీసం పట్టుకున్న తర్వాత మళ్ళీ బంద్ చేద్దామని అనుకుంటలేదు. ఇది ఒక్కటి గమనించండి దయచేసి. కానీ అందరికైతే సప్లై అయితే చేస్తున్నాం. ఒకవేళ లేకపోతే మనం ట్రాక్టర్ ద్వారా ట్రాక్టర్స్ ద్వారా కూడా తప్పనిసరిగా చేయమన్నారు. తర్వాత హైరింగ్ కూడా తీసుకోమని చెప్పారు. వాటర్ అయితే మ్యాక్సిమం మనం సప్లై చేయడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. తీపిస్తే మళ్ళీ ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా చేయలేదండి. 1 year దగ్గర 1 year అయింది. మళ్ళీ చేసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఎందుకు చేసుకో దగ్గర చెరువు ఫస్ట్ క్లాస్ చేయాలి. చూడండి సూప్రాయలు 24 ఎప్పటి నడుస్తూనే ఉండాలి సార్ ఇక్కడ. మళ్ళీ వీటికి వస్తావా రారు అందరు సరే ఆర్టీసీ పరిస్థితి అది ఎట్లుందో చూడండి. అవకాశం ఎప్పుడు అయిపోతుంది మా పని లేకుంటే అయిపోతుంది. అన్ని నా ఉద్దేశం ఏంటంటే అన్ని కాన్స్టిట్యూట్ చేస్తే ఈ మేకల రాష్ట్రాలు వాళ్ళని మనం అడ్డుకుని తెస్తే ఫారెస్ట్ చాలా మట్టుకు మన పేపర్లో చూస్తున్నాం. అంటుకుంటూనే మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. మంచి అంటే మేకల చెట్టు చాలా బ్రహ్మాండంగా పెరిగింది. అందుకోసం మరి దాన్ని కాపాడే ప్రయత్నం చేయాలంటే మనం కొద్దిగా విలేజ్లలో అవేర్నెస్ పెట్టుకుంటూ మన స్పెషల్ సర్జన్లో పబ్లిష్ చెప్పుకుంటూ ఈ చార్టింగ్ చేస్తే కూడా పెద్ద నష్టం కాదు. పోత చార్టింగ్ చేసిన 50 రూపాయలు ఇస్తామో కానీ మనం చాలా సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. చాలా బ్రహ్మాండంగా వచ్చింది మన ఫారెస్ట్ అయితే. ఇంకా ఒకటే చేయండి అన్న నా రిక్వెస్ట్. వెళ్ళిపోతుంది అంట. మొక్కలతో సాయి వర్క్ చేయించినాము. దామరచ సెక్షన్లో 7 మీటింగ్ చేయించినాము. దామరచ సెక్షన్లో 67 హెక్టార్ల ఎస్ఎంఎం ప్లాంటేషన్లో సాయి వర్క్ చేయించింది. మేడం చిన్న రిక్వెస్ట్ మేడం, అయితే డంపింగ్ యార్డ్ ఉండగా కూడా చెత్త ఫారెస్ట్ వేస్తుంది మేడం. విలేజ్ వల్ల ఎంత వేసినా కానీ మనం అట్లనే చేస్తుంది మేడం. 2-3 సార్లు అక్కడ విలేజ్లోకి వెళ్ళి కూడా చెప్పినాము. చెత్త వేయకుండా మీరు అవన్నీ కప్పుతుంటే అది అంటుకుందంటే ఫైర్ ఏంటంటే జలాలు కోసం రెండుసార్లు కూడా చెప్పినాము. జలాలకు స్పెషల్స్ ఉందా అంటే జలాలకు లేదమ్మా. నువ్వేనా మరి అది చూడు భాష. ఎందుకంటే అయినా కేం లాభం ఫారెస్ట్ అయితే చాలా బ్రహ్మాండంగా వచ్చింది. ఈజెస్ నుంచి కానీ మేము పెంచే చెట్లను ఎంత మంచిగా పెంచిన తర్వాత నిర్దాక్షిణ్యంగా మొదలు కొట్టేస్తున్నారండి. శెట్టిపల్లి కళ్ళని కానీ ఇంకా కొన్ని విలేజ్లు చూస్తుంటే పెంచిన వాళ్ళకి ఆ కళ్ళకు రక్తం వస్తుంది, నీళ్ళు కూడా కాదు. మరి అంత ఘోరంగా కట్ చేయదండి. శెట్టిపల్లి కళ్ళని ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇవన్నీ అసలు పెంచిన ఉద్దేశం ఎందుకండి? ఎవరికైనా నీళ్ళ కోసం జలాల్పూర్ కూడా అసలు వాటి
వాటిని ఎర్రటి పూలతో ఎండాకాలం అయినా కానీ మనకు అంత చక్కగా కనపడుతుండే గ్రీన్ కలర్ మరి మీరు పెంచుతారా చెప్పండి, మీరు పెంచుతారా? కట్ చేస్తున్నారు అంతగా సరే బయట వరకు ఉంది అంటే కట్ చేస్తున్నారంటే అది ఎవరైనా ఒప్పుకుంటారు. నిర్దాక్షిణ్యం సార్ మొదలు కట్ చేస్తున్నారు. అరే మీ డిపార్ట్మెంట్ చెప్పండి, నేను ఇది నిజంగా ఆవేదనతో చెప్తున్నా. నేను ఇక్కడనే కాదు, నేను ఇవాళ రిటైర్మెంట్ అవుతున్నా కావచ్చు, బట్ నాకు వేరే దగ్గర కూడా నిజాంపేట అక్కడ కూడా అదే పరిస్థితి. అరే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అని చెప్పులేదు, ఏం లేదు. ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్, మేము ఏదైనా కొడుతున్నాం ఎంపీఓ గారు కానీ ఇక్కడ ఆఫీస్కి కానీ చేసిన తర్వాత అక్కడ సెక్రటరీ గారు ఉంటారు. నిజంగానే బయోమెట్రిక్ ఇబ్బంది అయితే అది కూడా వాస్తవమే, ప్రాబ్లం అవుతుంది. కానీ మొత్తానికి మొదలు కొట్టడానికి అది అన్యాయం. మరి దానికి మీకే ఫైన్ చేయాల్సి వస్తుంది డిపార్ట్మెంట్. అందరూ కూడా స్ట్రిక్ట్గా సర్వసభ్య సమావేశానికి జడ్పీటీసీ గారు, ఎంపీడీఓ గారు, వివిధ శాఖల అధికారులు, గౌరవ ఎంపీటీసీలు మరియు స్పెషల్ ఆఫీసర్లు, పత్రికా సోదరులు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సర్వసభ్య సమావేశం మా పీరియడ్లో ఇదే చివరి సమావేశం అని నేను భావిస్తున్నాను. ప్రతి సమావేశానికి కానీ ప్రతి కార్యక్రమానికి కానీ వెన్నంటి ఉండి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి మా గౌరవ ఎంపీటీసీలకు మరియు వివిధ శాఖల అధికారులకు, పత్రికా సోదరులకు, ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే లాస్ట్ సమావేశం కాబట్టి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ అందరూ ఇదే విధంగా కలిసి పిలిచి సహాయ సహకారాలతో మండలాభివృద్ధి కానీ గ్రామాభివృద్ధి కానీ చేసుకోవాలని అధికారులకు కానీ ఎంపీ గౌరవ ప్రజాప్రతినిధులకు కానీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. డీజిల్ కానీ అటువంటి వాటికి డబ్బులు కొడతా ఉంటుంది కాబట్టి వీలైతే మటుకు ప్రయత్నం చేస్తున్నాం. పంచాయత్ సెంటర్ కానీ మన గవర్నమెంట్ స్పెషల్ ఆఫీసర్ కూడా మధ్య వేరే డిపార్ట్మెంట్స్ వేరే వాళ్ళు వచ్చినప్పుడు చాలా మటుకు ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు అంటే లైన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్సే ఉంటారు కాబట్టి వాళ్ళకు సమస్య మీద అవగాహన ఉంటుంది. ఇంకా వేరే వెటర్నరీ కానీ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు బిజీ ఉంటారు. అయినా కూడా వాళ్ళు పర్సూ చేస్తున్నారు. పంచాయత్ సెంటర్ ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం నడుస్తుంది, ఎన్ని కేజీలు వాటర్ వస్తున్నాయి, మిషన్ బయట వాటర్ ఎంత వస్తుంది, మన పొద్దున ట్యాంక్ నింటుందా, సాయంత్రం ట్యాంక్ నింటుందా, మన నెక్స్ట్ ఆల్టర్నేట్ సోర్స్ ఏంటి, ప్రైవేట్ బోర్స్ హైర్ చేస్తున్నామా, ఇట్లా రకరకాలుగా అంటే మనం ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఇట్లా ఆ రకంగా అన్ని అంటే వాటర్ సప్లై విషయంలో అన్ని రకాలుగా మనం ఎక్సర్సైజ్ చేసి మన ప్రజలకు వీలైనంత మటుకు అసౌకర్యం గారికి, మన శ్రీనివాస్ గారికి, ఎంపీఓ గారికి, వివిధ గ్రామాల నుంచి ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రెస్ సోదరులకు అందరికీ ధన్యవాదాలు. మనము ఏంటంటే ఈ సమావేశం ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ సమావేశం ఆఖరి ఇంతకుముందు సోదరి మన స్వల్పగా గుర్తు చేసింది. అయినప్పటికీ కూడా మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ ప్రజాప్రతినిధులుగా వస్తామని చెప్పేసి ఆశిస్తున్నాము. ఎందుకంటే మన ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ప్రజలు ఎప్పటికీ ఉంటుంది. అవకాశాలు ఉన్నా లేకున్నా ప్రజలతో సంబంధాలు పెంచుకొని మంచి పంట కోసం మన ప్రజలతో కలుపుకొని ఎల్లప్పుడూ మన మండల అభివృద్ధి కోసము, గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పేసి ఇసుకి మన మంచి కలయికతో ఇందులో మనం కాలం గడిపినందుకు పేరు పేరున అందరి అధికారులకు, నా తోటి మిత్రులందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ